2025లో అంతా వినాశనమైన భయపెడుతున్న నోస్ట్రాడమస్ బాబా వాంగాల మాటలు. 2025 యుగాంతం కాదు గాని పెను విధ్వంసమే. 2025 భయంకరంగా ఉండబోతున్న నోస్ట్రాడమస్ బాబా వాంగాల జోస్యాలు ఇప్పుడు కొత్త భయాలకు కారణం అవుతున్నాయి. నిజంగా వాళ్ళు చెప్పింది జరుగుతుందా? వాళ్ళ జోస్యాలను నమ్మొచ్చా? ఆ ఇద్దరు చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయా? 2025 నిజంగా నరకం కాబోతోందా? వేగంగా వస్తున్న మార్పులు మనలో కొత్త ఆందోళన పెంచుతున్నాయి. ఒకప్పుడు ఇంతగా ఫ్యూచర్ మీద భయం ఉండేది కాదు. అందుకే మహా అయితే రాశి ఫలాలు చూసుకునేవాళ్ళు. మరికొంతమందికి అది కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు నోస్ట్రాడమస్ ఏం చెప్పాడు, బాబా వాంగా జోస్యాలు నిజమవుతాయా అని చూసే వాళ్ళ సంఖ్య బాగానే పెరిగింది. మనకు వీరబ్రహ్మేంద్ర స్వామిల మిగతా దేశాలకు నోస్ట్రాడమస్ అన్నమాట. నోస్ట్రాడమస్ భవిష్యత్తుపై ఏం చెప్పాడు అది ఖచ్చితంగా జరుగుతుందని కొందరు నమ్ముతారు. 1503 డిసెంబర్లో ఫ్రాన్స్ కి దక్షిణాన సెయింట్ రెమీ డి ప్రావిన్స్ లో పుట్టిన నోస్ట్రాడమస్ 1547 నుంచి భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. 21వ శతాబ్దంలో ఏం జరగబోతుందనే దానిపై 400 ఏళ్ల కిందటే నోస్ట్రాడమస్ ఊహించాడు. లెస్ ప్రాఫిటీస్ పేరుతో ఒక పుస్తకం రాశారు. అందులో 942 అతను ఊహించిన కొన్ని పరిణామాల్ని రాసిపెట్టాడు. హిట్లర్ ఎదుగుదల నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, కరోనా మహమ్మారి వ్యాప్తి, ఇలాంటి ఘటనలు నోస్ట్రాడమస్ రాసిన ఆ లెస్ ప్రాఫిటీస్ పుస్తకంలో ఉన్నాయి. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబుల దాడులు, లండన్ గ్రేట్ ఫైర్, 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం, ఇలాంటి చారిత్రక సంఘటనలను 16వ శతాబ్దంలోనే అంచనా వేశారు నోస్ట్రాడమస్. 2024 సంవత్సరం చివరి 3 నెలల్లో తలెత్తే పరిణామాలు ప్రపంచ అంతానికి కారణమవుతాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ భవిష్యత్తును పక్కాగా అంచనా వేశాడు నోస్ట్రాడమస్. మొత్తం 6338 అంచనాలు వేశాడు. వాటిలో చాలా వరకు ఇప్పటికే జరిగాయి. క్రీస్తు శకం 3797 వరకు ఆయన అంచనా వేశారు. అయితే భవిష్యత్తును ముందే ఎలా ఊహించగలిగాడనేది మాత్రం ఇప్పటి వరకు ఖచ్చితంగా తెలియదు. ఇక ఇప్పటి వరకు ఆయన ఏ జోస్యాన్ని తప్పుగా చెప్పలేదని నోస్ట్రాడమస్ ఫాలోవర్స్ చాలా నమ్ముతారు. 3వ ప్రపంచ యుద్ధంపై కూడా ఆయన చెప్పిన జోస్యాలు నిజమవుతాయని ఆయన ఫాలోవర్స్ నమ్ముతున్నారు. 2023లో థర్డ్ వరల్డ్ వార్ తప్పదనే ముందే భవిష్యవాణి చెప్పిన నోస్ట్రాడమస్ ఈ యుద్ధం 7 నెలల పాటు జరుగుతుందని లెక్కలు కూడా చెప్పాడు. 2025లో జరిగే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహాంతరవాసుల గురించి ఆయన అంచనాలు నిజమవుతాయనే భయాందోళనలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి. నోస్ట్రాడమస్ అంచనాల్లో కొన్ని నిజమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభాలను ఉదాహరణగా చూపిస్తున్నారు అతని ఫాలోవర్స్. 2025లో 3వ ప్రపంచ యుద్ధానికి సైరన్ మోగే అవకాశం ఉందని కూడా బలంగా చెబుతున్నారు. 2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుందని, దానివల్ల భూమి మీద పెనుమార్పులు సంభవిస్తాయని, బ్రిటన్లో ప్లేగ్ లాంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుందని, పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారని, ఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుందని చెప్పారు. ఆ సుదీర్ఘ యుద్ధంలో 2 దేశాల సైన్యం అలసిపోతుందని, ఆర్థికంగా 2 దేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి కాబట్టి పేదరికానికి చేరువవుతూ యుద్ధాన్ని ముగిస్తాయి అని నోస్ట్రాడమస్ చెప్పారు. అంతేకాదు, ఓవైపు యుద్ధాలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు ప్లేగు వ్యాధి విజృంభిస్తుందని, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఈ వ్యాధి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని నోస్ట్రాడమస్ అంచనా వేశారు. అతని COVID-19 మహమ్మారి అంచనా నిజమైంది కనుక ఈ కొత్త వైరస్ దాడి కూడా నిజమవ్వచ్చని అనుకుంటున్నారు. బాబా వాంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాంజెలియా పాండేవా గుప్టెరోవా అనే బల్గేరియా అంధ ఆధ్యాత్మికవేత్త. 1911లో జన్మించిన బాబా వాంగా 12 ఏళ్ల వయసులో దుమ్ము తుఫాన్లో శాశ్వతంగా చూపులు కోల్పోయారు. అప్పటి నుంచి ఆమె భవిష్యత్తును చూడటం ప్రారంభించారు. 1966లో మరణించిన బాబా వాంగా
51వ శతాబ్దం వరకు భూమిపై జరిగిన ప్రధాన సంఘటనల గురించి అంచనా వేశారు. ఇంగ్లాండ్ యువరాణి డయానా మరణం నుంచి 9/11 దాడులు, జపాన్ వరదలు, బ్రెగ్జిట్ వరకు బాబా వాంగా చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. నోస్ట్రాడమస్ లాగానే భవిష్యత్తుని ఊహించడంలో ఈమెకు మంచి పేరే ఉంది. బాబా వాంగా అంచనాలు కూడా నోస్ట్రాడమస్ చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉన్నాయి. 2025లో ఐరోపా ప్రధాన భూభాగంలోని 2 దేశాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతుందని, ఇది ప్రపంచ వ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని అంచనా వేశారు. ఆమె అంచనా ప్రకారం ఈ ఘటనలు ప్రపంచ అంతానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని ఓ ప్రముఖ ఈవెంట్లు గ్రహాంతర వాసుల దాడి గురించి ఆమె ప్రస్తావించారు. బహుశా సూపర్ బౌల్లోని క్రీడా ఈవెంట్ సమయంలో అయ్యుండొచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాదిలోపు మానవులు టెలిపతిని వాడకంలోకి తెచ్చుకుంటారని, ప్రకృతి విపత్తులతో పాటు ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుందని, 2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడుతుందని చెప్తుంది. ఈ పరిణామమే బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా ప్రపంచ అంతానికి దారితీయొచ్చని హెచ్చరించారు. ఈ మధ్యనే గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేయడంతో ఈ జోస్యానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక 2025 చివరి నాటికి టెలిపతి అందుబాటులోకి వస్తుందని, మనుషులు నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుపుకుంటారని, ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బాబా వాంగా చెప్పారు. అంతేకాదు 2025లో ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు ఉంటాయని, టెలిపతితో పాటు నానో టెక్నాలజీలో పురోగతి ఉంటుందని చెప్పింది. ఇవన్నీ వింటుంటే భయంగా ఉందా? 2025 నుంచి ప్రపంచంలో ఓ విపత్తు మొదలవుతుందని, ఇదే మానవాళి పతనానికి దారితీస్తుందని కూడా ఆవిడ జోస్యంలో. ఈ విధ్వంసం 2025లో ఐరోపాలో సంఘర్షణతో ప్రారంభమై మొత్తం మానవ జాతి నాశనానికి పునాది పడి 5079లో ప్రపంచంలో మానవ జాతి అనేది పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పారు. ఈ మాటలన్నీ ఇప్పుడు జరుగుతున్న సిరియన్ ఇజ్రాయెల్ వార్ గురించి అని భావిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ఇదే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని అంటున్నారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా మరిన్ని దిగ్భ్రాంతికరమైన భయానక సంఘటనలు జరుగుతాయని బాబా వాంగా జోస్యం చెప్పారు. ఆమె అంచనా ప్రకారం 2028లో మనిషి శుక్రునిపైకి వెళ్తాడు. 2033 నాటికి వాతావరణం ఊహించలేంతగా మారుతుంది. ఉత్తర ధ్రువం దగ్గర మంచుగడ్డలు కరిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు భారీగా పెరుగుతాయి. 2076లో కమ్యూనిజం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. మానవులకు 2130వ సంవత్సరంలో ఏలియన్స్తో పరిచయం ఏర్పడుతుందంటూ చెప్పిన మాటలు ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ప్రపంచంలో నోస్ట్రాడమస్, బాబా వాంగా భవిష్యత్తు అంచనాలను చాలా మంది నమ్ముతారు. గతంలో వీరి భవిష్యత్తు అంచనాలు అనేక నిజమయ్యాయి. వారిద్దరూ 2025లో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, దేశాల మధ్య ఘర్షణలు, పెద్ద పెద్ద తిరుగుబాట్ల గురించే చెప్పారు. దీంతో వారు అంచనా వేసినట్టుగా 2025వ సంవత్సరం ఉండబోతుందా, ప్రపంచ వినాశనానికి అడుగులు పడబోతున్నాయా అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు 2025 గురించి ఒకేలా జోస్యం చెప్పారు. ఇప్పుడు అదే ప్రపంచాన్ని టెన్షన్ పుట్టిస్తోంది. వాళ్ళు చెప్పింది నిజమైతే పరిస్థితి ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా అనే చర్చ జరుగుతుంది. ఏంటి, భయంగా ఉందా? ఆందోళన పడుతున్నారా? వాళ్ళ ఊహలు నిజమవుతాయని మీకు ఆసక్తిగా ఉందా? ఒకవేళ అయ్యాయి అనుకోండి, ఏం చేస్తాం? ఆపగలమా? అడ్డుకోగలమా? లేదు కదా. అందుకే జోస్యాలను, భవిష్యవాణులను పట్టించుకోకుండా ఉన్న కాసేపు హాయిగా బతికేయండి.